దొంగ ఓట్లు బోగస్ ఓట్ల పేరుతో ఎలక్షన్ కమిషన్ను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసిన ఎంపీ జనసేన గుర్తింపు లేని పార్టీ అని ఫిర్యాదు చేశారు. ఆ పార్టీకి సమావేశంలో ఎలా అనుమతి ఇచ్చారో తేల్చాలని కోరారు. వాలంటీర్లను ఎన్నికలకు వాడవచ్చో లేదో ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. రాజమండ్రి మార్గాన్ని భరుతున్నారు. ఎన్నికల కమిషన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ని కలిశారు. సార్, ఫిర్యాదులు మీరు చేస్తున్నారు, మీకంటే ముందు టీడీపీ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. బట్ వాళ్ళ ఫిర్యాదులో కనీసం 10 అంశాలు చెప్పారు. అందులో బోగస్ ఓట్లతో పాటు ఉన్న ఓట్లు తొలగించేస్తున్నారు అనే అంశాలతో పాటు వాలంటీర్లు వాడుతున్నారు, ఇలా చాలా అంశాలు చెప్పారు. బట్ మీరేం ఫిర్యాదు చేశారు? అసలు ఫస్ట్ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ మిస్లీడ్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. ఆయన తెలుగుదేశం పార్టీకి టైం ఇస్తే ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం రిప్రజెంటేటివ్ కింద ఎలా కలుస్తారండి? ఏ బేసిస్లో కలుస్తారు? అలయన్స్ పార్ట్నర్స్ అన్నారు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఈయన బీజేపీతో అలయన్స్లో ఉన్నాడా, తెలుగుదేశం పార్టీతో అలయన్స్ ఉన్నారా? అదైతే ప్రజలకు చెప్పాలి కదా. అదే మేము ఎలక్షన్ కమిషన్కి లేవనెత్తాం. ఇప్పుడు ప్రధానంగా ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీకి గతంలో ఒక గ్లాస్ సింబల్ ఇచ్చారు. 2024లో కూడా ఎట్లా గ్లాస్ సింబల్ ఇస్తారండి? అంటే ఆయన స్టేట్ అంతా పోటీ చేస్తే గ్లాస్ సింబల్ ఎలాగిస్తారు? దానిపైన కూడా యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా ప్రకారంగా మీరు కూడా పరిశీలించండి అని వారికి నివేదించాం. ఇది కాకుండా ప్రధానమైన అంశం ఇందాక మేము చెప్పిన అంశం ఏంటంటే, ఒక కోనేరు సురేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చుని బల్క్ ఓటర్స్ డిలీషన్ ఎలా చేస్తాడు? ఒక వ్యక్తి తీసుకొచ్చి లక్షలాది ఓట్లు డిలీట్ చేయమని ఎట్లా చెప్తాడు? అది ఎవరు చేయాలి? బిఎల్ఓ చేయాలా? దాని తర్వాత ఎవరైతే సీఈఓ ఎవరైతే ఉన్నారో సీఈఓ చేయాలి, లేకపోతే ఈఆర్ఓ చేయాలా? ఈయన కోనేరు సురేష్ అనే వ్యక్తి బల్క్ ఓటర్స్ని కింద డిలీషన్ చేయండి అని సీఈఓకి ఇవ్వడము, సీఈఓ దగ్గర నుంచి ఈఆర్ఓకి రావడము, ఈఆర్ఓ ఎంక్వైరీ చేయడము. మేము ఆర్టీఐ ప్రకారంగా ప్రతి జిల్లాది మేము తెప్పించుకుంటే ఒక కర్నూలు డిస్టిక్దే మేము చూస్తే 82,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశాడు. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్. అందులో మనం చూస్తే 82% పైన జెన్యూన్ నోట్స్ ఉన్నాయని చెప్పి ఈఆర్ఓ నివేదిక సీఈఓకి ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 70,000 ఓట్లు జెన్యూన్ నోట్స్ ఉన్నాయి. అంటే ఒక 10,000 ఓట్లు జనాలు చనిపోయిన అయినా ఉండొచ్చు, లేకపోతే వేరే నియోజకవర్గానికైనా వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే మైగ్రేట్ అయినా ఉండొచ్చు. ఈ రకమైన కార్యక్రమం అంటే ఎలక్షన్ కమిషనర్ని వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. మీరు మిస్లీడ్ చేస్తూ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ, జనసేన మీరు అంటున్నారు. కేఏ పాలన కూడా ఆపేశారు అన్రికగ్నైజ్డ్ పార్టీ అని. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లోపలికి ఎంట్రీ ఇచ్చింది. లోపల పవన్ కళ్యాణ్ కూడా సమావేశం అయ్యారు. బట్ మీరు అన్రికగ్నైజ్డ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా కలిసారు? అదే మేము చెప్తున్నాం. అది ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. వాళ్ళ నోటీసులో కూడా పూర్తి స్థాయిగా లేదేమో అని అనుకుంటున్నాం. అవి మేము ఫస్టే అబ్జెక్ట్ చేసి ఉంటే, మీరు జనసేన పార్టీని ఎలాగ ఎంట్రీ చేస్తున్నారని మేము ఫస్టే అబ్జెక్ట్ చేసి ఉంటే ఇచ్చి ఉండేవారు కాదేమో. దీనిపైన కూడా నాకు తెలిసి ఒక యాక్షన్ అయితే తీసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. గ్లాస్ సింబల్ ఫ్రీ సింబల్ అని మీరు అంటున్నారు సార్. బట్ గ్లాస్ సింబల్ మీదే మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ కూడా చెప్తారు. దాని పేరు ఏం చెప్తారు? అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం అండి. ఏదేమైనప్పటికీ కూడా ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీకి 2019లోను 24లోను ఏ రకంగా గ్లాస్ సింబల్ ఇస్తారనేది మా తాలూకా ఇంటెన్షన్. ప్రెరోగేటివ్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. అది ఎలక్షన్ కమిషనర్ గారు వాళ్ళ ప్రెరోగేటివ్. కానీ యాజ్ పర్ సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసాము. ఆ సెక్షన్స్ ప్రకారంగా అన్రికగ్నైజ్డ్ పార్టీకి 2 ఎలక్షన్స్లోనూ ఒక సింబల్ ఇవ్వడానికి లేదు అనేది మేము మెన్షన్ చేసాము. దట్ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు వాడుతున్నారు అంటున్నారు. నిజంగానే ఎలక్షన్కి వాలంటీర్లు వాడుతున్నారు. ఏమండి, ఈ అంశం అన్నీ కూడా బేస్లెస్. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషనర్ ఇష్టము. వాళ్ళు వాలంటీర్స్ని ఉపయోగించచ్చా లేకపోతే పక్కన పెట్టచ్చా అనేది. ఇప్పుడు మేమేమి ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు కదండి. ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ చేస్తారు. ఇప్పుడు ఈ రకమైన మెన్ ఉన్నారు, మీరు ఉపయోగించుకోండి, లేకపోతే లేదు, అంతే అంశము. ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టి ఎవరిని మభ్యపెడతారండి? ప్రజలు ఏమి అమాయకులు కాదు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన పార్టీ పెట్టుకుని ఒక డాష్ బోర్డు పెట్టుకుని ఆ డాష్ బోర్డులో క్యాస్ట్ వైజ్ డేటా కలెక్షన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రకమైన ప్రజలను మిస్లీడ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ వాలంటీర్స్ని వాడాలా అక్కర్లేదా అనేది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. మీరు చెప్తూ ఉన్నారు దాంట్లో చూస్తుంటే, మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ రికగ్నైజ్డ్ పార్టీ కాదని, లేదా ఓట్లు అనేవి కూడా తెలంగాణ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని మీరు ఇట్లా కంప్లైంట్ చెప్తారు. బట్ చంద్రబాబు గారు ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక్కడ వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళి బ్రతుకుతున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయకూడదా, దాని మీద కూడా ఫిర్యాదు చేస్తారా? నేను 100% చెప్తున్నా. ఇప్పుడు భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ అడ్రస్ ఉంటే అక్కడ ఓటు డిలీట్ చేసుకుని ఇక్కడ ఓటు నమోదు చేసుకోవాలి. లేదు నాకు తెలంగాణలోనూ ఓటు ఉంటుంది, ఆంధ్రాలోనూ ఓటు ఉంటుంది, ఒక మనిషికి 2 ఓట్లు ఉండవు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కట్అవుట్స్ ఇవి పెట్టుకుంటున్నారు, మీరు సొంత ఊర్లకు వచ్చి ఇచ్చేయండి అని.
వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఓటు డిలీట్ చేసుకుని ఇక్కడ నమోదు చేసుకోమని చెప్పట్లా, ఇక్కడ కూడా వచ్చి ఓటు నమోదు చేసుకోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని భారత రాజ్యాంగానికి పైన ఆయనకి ఏం విలువలు ఉన్నాయి, ఏం నమ్మకం ఉంది అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉండొచ్చా, అది ఆయన ఎంకరేజ్ చేసే విధానం తత్వం. ఓకే, సో ఇది మార్గాన్ని భరత్ చెప్తున్నారు. కేవలం అంటే బోగస్ ఓట్ల గురించి చెప్పేవన్నీ కూడా పూర్తిగా తప్పుడు ఆరోపణలే అని, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయం పైన కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది అన్రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి దాన్ని ఎలా లోపలికి రానిచ్చారని కూడా విషయం పైన కూడా ఈసీకి ఫిర్యాదు చేశామని కూడా మార్గాన్ని భరత్ చెప్తున్నారు. అలాగే తెలంగాణలో ఓటు ఉంటే అక్కడ ఓటుని డిలీట్ చేసుకుని ఆంధ్రాలో నమోదు చేసుకోవాలి, కానీ అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు వేయడం ఏంటని కూడా మార్గాన్ని భరత్ ఈసీకి కంప్లైంట్ చేశామని విజయసాయిరెడ్డి అండ్ మార్గాన్ని భరత్ ఇద్దరు కూడా ఫిర్యాదు చేశామని చెప్పి మార్గాన్ని భరత్ చెప్తున్నారు. కెమెరా సంకబాబుతో సాయి, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.